హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలండి. అందులో నేను ఉండాలి. ఏంటంటే ఈరోజు డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే ఫస్ట్ పీసీఓడి అండి. పీసీఓడి ఏంటంటే ఇట్స్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. అది ఏంటంటే ఎందువల్ల వస్తుంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, అది ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫెర్టిలిటీ అనమాట, అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం పీసీఓడిస్ వల్ల. కొంతమంది పిల్లలు పుట్టట్లేదు అది ఇది అని చెప్తుంటారు కదా, అసలు దానివల్ల రీజన్స్ ఏంటి, వాళ్ళలో మెచ్యురేషన్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇదంతా లేడీస్కి సంబంధించిందండి కంప్లీట్గా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను జెంట్స్కి సంబంధించి చేస్తానండి. అది కంపల్సరీ. ఏంటంటే చాలా వరకు యూట్యూబ్లో తెలియదండి, చాలా వరకు దానికి ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందనని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది ఎలా మనం ఆయుర్వేదిక్లో మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చని అది చాలామందికి తెలియదండి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. అందరూ ఏమన్నా అంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. హాస్పిటల్లో వాళ్ళు ఓవల్యూషన్ టెస్ట్ అని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెచ్యురేషన్కి సంబంధించిన సైకిల్ రెగ్యులేషన్కి, వాటికి స్టెరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇస్తారండి. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత కూడా పీసీఓడిస్ కొంతమందికి పోవండి. ఇదేంటంటే మన బాడీలో త్రిదోషాస్ అని 3 రకాలు ఉంటాయన్నమాట. వాత దోషము, పిత్త దోషము, కఫ దోషము అని అంటారనమాట. ఈ త్రిదోషాల్లో మనకి పీసీఓడి ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే వాత దోషం వల్ల వస్తుందండి. ఇది వాత దోషము. తర్వాత అస్తార్ధామ అనే ధాతు ఒకటి ఉంటుందండి, అది లేడీస్లో ఏంటంటే మెచ్యురేషన్ సైకిల్లో ఓవరీ రిలీజ్ అవడానికి ఈ ధాతువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎలా అయితే ఐరన్ అని అంటాం కదా, అలా సంస్కృతంలో దాన్ని అస్తాత ధాతువు అంటారు, అస్తావ ధాతువు. సో ఇదేంటంటే ఈ ధాతువుని ఎలా మనం అంటే అది ఎప్పుడైతే ఆ ధాతువు యొక్క ఇన్సఫిషియెంట్ మన బాడీలో వస్తుందో, దాంట్లో ఇంగ్లీష్లో ఏంటంటే హార్మోన్స్ అంటారు కదా అండి. సంస్కృతంలో అలా దానికి ఒక పేరు అనమాట, సర్టైన్ పేరు ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ ధాతువు ఎందుకు లిమిటేషన్ తగ్గుతుందంటే మనం ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడము, తర్వాత నెగ్లిజెన్స్ అండి, బేసిక్గా నెగ్లిజెన్స్. ఏమవుతుందిలే అన్నట్టు. అంటే ఇది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ మనకేం తెలియదండి, బేసిక్గా ఏదో ఉంటున్నాము సరే అయిపోతుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే లేడీస్లో చాలా టిపికల్స్ ఫేస్ చేస్తారండి లేడీస్. దానిలో మెయిన్ ఈ పిల్లల గురించి తర్వాత వచ్చేసి పిల్లల గురించి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల అంటే ప్రాపర్గా అంటే మనకి బయాలజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది కదండి మన బాడీలో, టైంకి నిద్రపోవడం, టైంకి లేయడం. అది ఎప్పుడైతే మనకు డిస్టర్బెన్స్ అవుతుందో ఆ బయాలజికల్ క్లాక్, తర్వాత మనకు ఒక్కొక్కటి ఇంకా యాడ్ అవుతూ ఉంటాయండి మన బాడీలో. చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ అనేది ఒక ఇదండి. మొబైల్ మనం నైట్ కొంతమంది అయితే 11 దాకా చూసేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఇప్పుడు ఏంటంటే కొరియన్ వెబ్ సిరీస్ అని ఇలా అని ఉంటారు కదండి కాలేజ్ స్టూడెంట్స్, ఇట్లా వాళ్ళు ఎక్కువ టైము వాటిని స్పెండ్ చేసి నిద్ర అనేది అంటే నైట్ ఏమో లేట్గా నిద్రపోతారు, మార్నింగ్ ఏమో 9కి అలా లేస్తారనమాట. సో అదంటే అంటే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి క్లాసెస్ అయిపోతాయి, క్లాసెస్ అయిన తర్వాత ఫ్రీ ఉంటారు కాబట్టి వాళ్ళు అలా చేస్తుంటారు. వైఫ్స్ ఏంటంటే హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో వర్క్ చేస్తా పిల్లలతో అంటే చిన్నపిల్లలు కదండి, వర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లో. తర్వాత వాళ్ళకు వండి పెట్టాలి, ఇవి ఇంట్లో పనులు చాలా ఉంటాయండి. కొంతమంది నైట్ పడుకునేసరికి వాళ్ళు పాపం 11 కూడా అవుతుంది హౌస్ వైఫ్స్. ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి చేయాలి, అత్త మామయ్య అందరికీ చూడాలి కదా. సో అలా లేట్ అవుద్ది. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేయాల్సి వస్తుంది. వాళ్ళకి కనీసం 8 అవర్స్ స్లీపింగ్ అవర్ కూడా ఉండదండి కొంతమంది అంటే హౌస్ వైఫ్స్కి. అందరికీ నేను చెప్పనండి, ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మాత్రం చెప్తున్నాను. వాళ్ళలో ఎక్కువ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇది వచ్చేసి ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనమాట. ఓవర్ ప్రొడక్షన్ అనమాట ఏంటంటే ఇప్పుడు మనకు మంత్లీ మన అండాశయం నుంచి ఒక ఎగ్గే రిలీజ్ అవ్వాలండి, ఒక ఎగ్ అనమాట. ఇంగ్లీష్లో ఎగ్ అని అంటారు కదండి, తెలుగులో అయితే అండం అంటారనమాట. మనకి ఏదైతే లేడీస్లో రిలీజ్ అవుతుంది కదా అండాన్ని, ఫాలోపియన్ ట్యూబ్లోకి మంత్లీకి ఒకటే రిలీజ్ అవ్వాలన్నమాట.
వీళ్ళలో ఏంటంటే పీసీఓడి ప్రాబ్లంలో ఉండేసరికి ప్రొడక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట ఒక్కదానికంటే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుద్ది. కానీ అవి మెచ్యూర్డ్ లెవెల్లో ఉండవండి. కొంచెం సైజు ఒక సైజు ఉంటుంది అండానికి. ఆ సైజు దానికంటే ఉండాల్సిన సైజు కంటే తగ్గినప్పుడు తక్కువగా ఉంటుందా. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నాకు కూడా అంటే ఎగ్ సైజు నేను నెట్లో సెర్చ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ప్రాపర్గా చెప్తాను. ఇప్పుడు పైన డీటెయిల్డ్గా చెప్తానండి. ఆ ఓవరీ సైజ్ అనేది ఒక ఎక్స్ అనుకుందాం. ఒక ఇప్పుడు ఒక సర్టెన్ 3 mm అట్లా ఉండాలనుకుందాం. ఎగ్ సైజు 3 mm 3.2 mm అట్లా ఉంటుందండి ఎగ్ సైజు. అది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నాకు కరెక్ట్గా చూడలేదు. దాని గురించి నేను కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో దీనికి ఈ వీడియోనే కాదండి, దీనికి నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. దానిలో అసలు ఏంటి అనేది దాంట్లో నేను చెప్తానండి. ఇప్పుడైతే మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చేస్తున్నాను. ఒక 3.2 mm ఉండాలండి ఒరిజినల్ సైజు ఓవరీ అనుకుందాం. అయితే దానికంటే తక్కువ అనమాట 2.3 2.4 2.2 ఇలా సైజులో అంటే చిన్న చిన్న ఎగ్స్ ఫామ్ అవుతాయండి. చిన్న చిన్న ఎగ్స్ అంటే ఉండాల్సిన సైజు కంటే తక్కువ వచ్చిన ఎగ్స్ ఇంకా తక్కువగా సైజ్ తగ్గించుకుంటూ ఇప్పుడు ఒక ఎగ్ ఫామ్ అవ్వాలి, 4 eggs ఫామ్ అయ్యాయి అనమాట. ఉండాల్సిన సైజు ఒక ఎగ్గే, కానీ దానికి ఏంటంటే 4-5 eggs ఫామ్ అవుతూ వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే 4-5 eggs ఫామ్ అయినప్పుడు వాళ్ళకి మెచ్యురేషన్ సైకిల్ ఇమీడియట్గా ఇప్పుడు కొంతమందికి మంత్లీ రావాలండి, కొంతమందికి మంత్లీ రావు. అంటే బిఫోర్ అన్నా వస్తాయి, బిఫోర్ 20 days అంటే కొంతమంది 15 days కూడా వస్తాయండి. కొంతమందికి 15 daysకి వస్తాయి, కొంతమందికి మంత్ అయిపోయిన తర్వాత కొంతమందికి వస్తాయండి. 2 రకాలు ఉంటాయి దీంట్లో, అబ్జర్వ్ చేయండి. కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తాయి, కొంతమందికి ఏంటంటే నెల అయిపోయిన తర్వాత కూడా 20 రోజులకు కూడా రావండి కొంతమందికి. ఇందులో 2 categories ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులో ఏంటంటే 15 daysకి బిఫోర్ వస్తుంది కదా, వాళ్ళకి కొంచెం రిస్క్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడితే ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఈ 2 వాడితే వాళ్ళకి రెగ్యులైజేషన్ అయిపోద్దండి. ఇంకా మిగతా ఇప్పుడు నేను చెప్తున్నా కదా సెకండ్ టైప్ క్యారెక్టర్, నెల దాటిన తర్వాత వస్తాయి కదా 20 days అలా జరుగుతుందండి. వాళ్ళలో 2 conditions ఉంటాయి. థైరాయిడ్ ఉండొచ్చు, నెక్స్ట్ అదే వాటర్ బబుల్స్ అంటారు కదా పీసీఓడీస్, వాళ్ళు అవి ఉండొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? 15 daysకి వచ్చే వాళ్ళలో వాటర్ బబుల్స్ అనేవి కొంచెం పీసీఓడీస్ అనేవి చాలా మైన్యూట్గా ఉంటాయండి. అంటే 15 daysకి 18 daysకి ఇలా వస్తూ ఉంటుంది మెచ్యురేషను. వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఆ పీసీఓడి ప్రాబ్లం. కొంచెం మనం ట్యాబ్లెట్స్ కొంచెం ఇట్లాంటి మల్టీవిటమిన్ ఇట్లాంటివి వాడినప్పుడు అది కవర్ అయిపోతుంది. మ్యాక్సిమం మనం తీసుకోవాల్సింది ఐరన్ ఎక్కువ ఉండేది తీసుకోవాలండి. ఐరన్ ట్యాబ్లెట్స్ మనం ఎంత వాడతామో అంత బెనిఫిట్ అండి, అంత బెనిఫిట్గా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఐరన్ వల్ల సగం మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల రకరకాల జబ్బులు వస్తాయండి. ఐరన్ అంటే హిమోగ్లోబిన్ అనమాట. రక్తం ఉంది అని అంటారు, హిమోగ్లోబిన్ ఉండాలి. దాంట్లో హిమోగ్లోబిన్ అనేది ఒక ఐరన్ పార్ట్ అనమాట. అది ఉండాల్సిన కాడికే ఎక్కువ ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ కాదు. దానికంటే ఇప్పుడు అనుకుందాం లేడీస్లో 12 ఉండొచ్చు హిమోగ్లోబిన్ కంటెంట్. మ్యాక్సిమం 8 ఉన్నా 9 ఉన్నా ప్రాబ్లం ఉండదు. కొంతమందికి 5 ఉంటుందండి, కొంతమంది 5 4.5 ఇంకా అసలు వాళ్ళు ఏమనుకోవాలో నాకు అర్థం కాదండి. మ్యాక్సిమం మెయింటైన్ చేయగలిగింది 8-9 మెయింటైన్ చేస్తే చాలండి. మీరు అంట ఎక్కువ కూడా మెయింటైన్ చేయగలరు. 8-9 పెళ్లి కాని పిల్లలు అయితే 8-9 మెయింటైన్ చేయొచ్చు. డైట్స్ అని ఇవని వాటిలో కూడా మనం మ్యాక్సిమం ఇంట్లో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటే అది చాలా వరకు కవర్ అయిపోతుందండి. మీరు సప్లిమెంట్స్ రూపంలో సరే దాంట్లో మనకి ఒక 10% వచ్చిందనుకోండి, మనం నైట్ టైం పడుకునే ముందు ఒక ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే దానివల్ల 20% మనకి రికవర్ అవుతుంది. 1 month ఐరన్ ట్యాబ్లెట్స్ వాడితే మీకు కనీసం అంటే మీకున్న హిమోగ్లోబిన్ అంటే అనిమియా అంటారండి, లాస్ అంటే హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళని అనిమిక్ పేషెంట్స్ అనమాట. అనిమిక్ పేషెంట్స్లో ఈ బ్లడ్ ప్రాబ్లం అనేది చాలా వరకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళైన వాళ్ళలో చెప్తానండి. పెళ్ళైన వాళ్ళలో ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వస్తుందండి, వాళ్ళకి వస్తుంది కానీ విత్ రిస్క్స్ అనమాట. చాలా రిస్క్ ఉంటుంది వాళ్ళకి, మిస్క్యారేజ్ ఎక్కువ ఉంటుందండి. పీసీఓడికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా అంటే అది ఇమ్మెచ్యూర్ ఎగ్ కదా అండి, అది అండం అనేది ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎగ్ డెవలప్ అవ్వడం వేరు. ఇమ్మెచ్యూర్గా దానికి ఉండాల్సిన సైజు కంటే తక్కువ సైజు ఉండి అది ఫెర్టిల్ అయ్యి ఆ ఎగ్ అండంగా రూపొందింది కదా,
ఒక బేబీగా రూపొందిన తర్వాత దానికి కావాల్సిన అంటే ఒక ఎగ్ ఇప్పుడు అండము ఒక సైజు ఉంది, దాని నార్మల్గా ఉంది, దాని స్ట్రక్చర్ అంతా క్లియర్గా ఉంటే అది పర్ఫెక్ట్ పిండంగా ఫామ్ అవుతుందండి. ఏదైతే ఇవి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఉంటాయి కదా, ఇమ్మెచ్యూర్ అంటే ఉండాల్సిన దానికంటే సైజు ఉండకుండా ఇలా ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైంలో, ఆ పిండాలకి ఏంటంటే హార్ట్ బీట్ సరిగా ఉండకపోవడము, తర్వాత ముక్కు చెవులు అలాంటివి ఉంటాయండి, అవి ఫామ్ కాకపోవడము, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రీమెచ్యూర్ బర్త్ అనమాట. వీళ్ళలో ఒకవేళ కన్సీవ్ అవుతుంది, నిలబడుతుంది బిడ్డ, ప్లస్ మళ్ళా వాళ్ళు ట్రీట్మెంట్ అన్నీ తీసుకుంటారు. పీసీఓడి ట్రీట్మెంట్ కాదండి, పిల్లలకి సంబంధించి మనం హాస్పిటల్కి వెళ్తుంటాం, చెకప్ చేయించుకొని వస్తుంటాం, అన్నీ చేసుకుంటూ ఉంటాం. కొంతమందిలో ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట, నెలల నిండక ముందే పుడతారండి పిల్లలు. అంటే కొంతమంది 7వ నెల కావచ్చు, కొంతమంది 8వ నెలలో డెలివరీ అయిపోతారు. అట్లా కొంతమంది ఉంటారు ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట. కొంతమంది ఇంకా ఎర్లీ కూడా ఉంటారనమాట, 6th మంత్లో కూడా డెలివరీ అయిపోతుంది. అలాంటి కండిషన్స్లో ఏంటంటే మిస్క్యారేజెస్ అనమాట. అవి అంటే ఫుల్లీ డెవలప్ కాకుండానే బిడ్డ డెలివరీ అయ్యి ఒక్కొక్క సిచ్యువేషన్లో బేబీ చనిపోతుంది. ఇలాంటివన్నీ పీసీఓడి ప్రాబ్లంలో వచ్చేటి ప్రాబ్లమ్స్ అండి. మ్యాక్సిమం ప్రీమెచ్యూర్ బర్త్ బేబీకి అయిందంటే వాళ్ళకి ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లం ఉందనే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఐరన్ కంటెంట్, జింక్ కంటెంట్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటేనే ఇలాంటివి జరుగుతాయండి. ఫస్ట్ సిమ్టమ్స్ అనమాట, అంటే లక్షణాలు, పీసీఓడి లక్షణాలు చెప్తానండి ఈరోజు. పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ మిస్ పీరియడ్స్ అనమాట. ఇర్రెగ్యులర్గా ఉంటాయి పీరియడ్స్, ఒక్కొక్కసారి అసలు ఆ మంత్లోనే రాకుండా 2వ నెలలో కూడా వస్తాయండి. అంటే కొంతమందికి ఏంటంటే ఒక నెల అయిన తర్వాత, ఒక 10 రోజులు జరిగిన తర్వాత కూడా కొంతమందికి వస్తాయి. కొంతమంది 2 నెలలు అయినా కూడా పీరియడ్స్ రావండి. ఇలాంటి కండిషన్స్ కూడా పీసీఓడి కన్వర్ట్ చేసుకోవాలి మనం. సివియర్ యాంక్ అనమాట కొంతమందికి అండి. అంటే మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, ఐ మీన్ ఏంటంటే యానల్ ప్లేస్ కానీ, ఇట్లా మనకి చంకల్లో కానీ, తర్వాత కొంతమందికి తొడల దగ్గర అట్లా బ్లాక్గా ఫామ్ అవుతుందండి యాంక్ అనమాట. ఎక్కువ బ్లాక్నెస్ వస్తుందన్నమాట. బ్లాక్నెస్ వచ్చిందంటే వాళ్ళల్లో కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది. అంటే కొంతమందికి న్యాచురల్గా ఉంటుందండి, కొంతమందికి ఏంటంటే ఎవరైతే ఎక్కువ యాంక్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి పీసీఓడి అనేది కంపల్సరీ ఉన్నట్టు. ఎంత నలుపు వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ ఉంది, జింక్ డెఫిషియన్సీ ఉందని మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం సప్లిమెంట్స్ అండి. మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం తినే ఫుడ్లో ఏమాత్రం మనకి న్యూట్రిషన్స్ రావట్లేదండి. ఖచ్చితంగా డైలీ ఒక బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలండి. అది ఎవ్వరు చెప్పరు, తెలిసిన వాళ్ళే చెప్తారండి. బి కాంప్లెక్స్ కంపల్సరీగా వాడుతూ ఉండాలి, ఇది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ ఒకటి ఖచ్చితంగా వాడాలి. లేడీస్ అయితే ఐరన్ ట్యాబ్లెట్ కంపల్సరీ వాడాలండి. ఎందుకంటే పీరియడ్స్లో కానీ ఎలా అయినా మనకి లాస్ ఆఫ్ బ్లడ్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ఖచ్చితంగా ఐరన్ ట్యాబ్లెట్ వాడాలి, కాల్షియం ట్యాబ్లెట్ వాడాలి. ఇవైతే కంపల్సరీ అండి. నెక్స్ట్ ఫీలింగ్ ఫ్యాటిగ్ అనమాట. కొంచెం పని చేయగానే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏంటంటే అలసిపోతారనమాట. ఊరికనే మనకి అలసిపోతాం అనమాట, చిన్న పని చేయగానే మనకి అలసిపోతుంటాం. హై టెస్టోస్టిరాన్ అనమాట. ఈ టెస్టోస్టిరాన్ అనేది జెంట్స్లో ఉంటుందండి, ఫీమేల్స్లో కూడా ఉంటుంది. ప్రొజెస్ట్రాను, టెస్టోస్టిరాన్ అని 2 ఉంటాయండి ప్రతి ఒక్కరి బాడీలో. ఈ 2 హార్మోన్స్, అబ్బాయిల్లో కూడా లేడీస్కి సంబంధించిన హార్మోన్ ఉంటుంది, జెంట్స్కి సంబంధించిన హార్మోన్ ఉంటుంది. కాకపోతే బాయ్స్లో ఏంటంటే లేడీస్కి సంబంధించిన హార్మోన్ తక్కువగా ఉండి అబ్బాయిలకు సంబంధించిన హార్మోన్ ఎక్కువ ఉంటుంది. లేడీస్లో కూడా అంతే, అబ్బాయిలకు సంబంధించిన హార్మోన్ చాలా తక్కువగా ఉండి 0.1% ఎంతో ఉంటుంది. రిమైనింగ్ అంతా లేడీస్కి సంబంధించిన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఈ పీసీఓడి ప్రాబ్లంలో ఎక్కువైపోతుందండి, ఆ టెస్టోస్టిరాన్ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో చాలామందికి గడ్డాలండి. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అంటున్నారు, లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు. దానికి పెట్టే ఖర్చు పెట్టే మనం ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్లో తీసుకుంటే చాలా బెనిఫిషియల్ అండి. అన్వాంటెడ్ హెయిర్ అనమాట, గడ్డము, తర్వాత ఇలా హెయిర్ అంతా వస్తుంది, ఫేస్కి అంతా హెయిర్ వస్తుంది, ఎక్కువ హెయిర్ అనమాట. ఇక్కడంతా చిన్కి కింద అంతా హెయిర్ వస్తుంది. తర్వాత ఎక్కువ ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అక్కడంతా హెయిర్ వస్తుందండి ఎక్కువ. సో ఎక్కువ హెయిర్ రావడం అనమాట. తర్వాత స్కిన్ డిస్కలరైజేషన్. కొంతమంది
స్కిన్ ఏంటంటే పేల్గా అయిపోతుందండి. అంటే పాండురోగం వచ్చిందని అంటారు కదా, అదండి. డిస్కలరైజేషన్ అంటే ఏంటంటే తెల్లగా, అంటే అనమిక్ అయిపోతాము, బ్లడ్ ఉండకుండా మనం తెల్లగా అయిపోతారనమాట. పాండురోగం వచ్చిందని అంటారు. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అనమిక్ పేషెంట్స్ తెల్లంగా ప్యాచెస్ వచ్చేస్తాయి ఇక్కడ అంతా తెల్లగా, చంపలకి ఇక్కడంతా ప్యాచెస్గా వచ్చేస్తాయండి. నెక్స్ట్ హెయిర్ థిన్నింగ్ అనమాట. హెయిర్ ఫాల్ అవుతుంది కదండి ఈ మధ్య చాలామంది, మాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఎందుకు అంటున్నారు కదా. అమ్మాయిల్లో ఎక్కువ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే పీసీఓడి ప్రాబ్లం వల్లే. ఇది మనం టైంకి కనుక్కోలేక, మనం తీసుకునే ఫుడ్లో కావాల్సినంత న్యూట్రిషన్ లేక ఇలా జరుగుతుందండి. సో ఇది హెయిర్ థిన్నింగ్ అనేది కూడా పీసీఓడి ప్రాబ్లం వల్లేనండి. అమ్మాయిల్లో పెళ్ళికి ముందే మాకు చాలా హెయిర్ లాస్ అయిపోతున్నాము, బట్టలు వచ్చేస్తుంది కొంతమందికి అని చెప్తున్నారు కదా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఎందువల్ల, మన బాడీలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా జరుగుతుందని మనం తెలుసుకోవాలండి. మన బాడీలో వాత దోషం ఎక్కువయ్యే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ మూడ్ స్వింగ్. ఒకసారి కోపంగా ఉంటారు, ఒకసారి నవ్వుతుంటారు, ఒకసారి సీరియస్ అయిపోతారు. ఎందుకు సీరియస్ అవుతారో తెలియదు, ఎందుకు కోపడతారో తెలియదండి. అలా కూడా చేస్తుంటారు. మూడ్ స్వింగింగ్ అనమాట. ఓవరీ సిస్ట్ అనమాట. ఓవరీ సిస్ట్ అంటే ఇది మీకు ఐడియా ఉంటుంది. ఓవరీస్లో చిన్న చిన్న వాటర్ బబుల్స్ అనేవి చిన్న చుట్టూరు చేరుతాయండి. ఓవరీ ఇప్పుడు ఓవరీ రిలీజ్ అయ్యేది కదా, దాని అవుటర్ అంతా ఈ వాటర్ బబుల్స్ తోటి నిండిపోయి ఉంటుందండి. దాన్ని ఓవరియన్ సిస్ట్ అంటారు. వెయిట్ గెయిన్ అనమాట. వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుందండి పీసీఓడి ప్రాబ్లంలో. ఉండాల్సిన వెయిట్ కంటే ఇప్పుడు వాళ్ళు చూసేదానికి ఒక ఏజ్లో నార్మల్గా ఉంటారండి. కొంచెం ఒక సర్టెన్ టైం వస్తుండగా వాళ్ళలో చేంజెస్ చాలా వస్తాయి. నేను చెప్పాను కదా, ఫస్ట్ హెయిర్ అండి. ఇది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది అంటే హెయిర్ వస్తుంటుంది గడ్డం దగ్గర. ఇక్కడ అంతా అబ్బాయిలాగా మనకి హెయిర్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ అక్కడే చేసేసేయాలండి. తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుని ఖచ్చితంగా ఫస్ట్ ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్తారు. మదర్స్ అయినా ఈ వీడియో మదర్స్, తర్వాత ఎవరైతే మనకి అడల్ట్స్లో ఉంటారు కదా అమ్మాయిలు, ఒక 21-22 ఏజ్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. డోంట్ మిస్ ఇది మాత్రం. మీరు అంతా నీట్గా, అంటే ఈ వీడియో అంతా కంప్లీట్గా చూసినట్లయితే మీకు దీనివల్ల వచ్చే రెమెడీస్ కూడా చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఒబెసిటీ, తర్వాత అబ్నార్మల్ ఫేషియల్ హెయిర్ అనమాట. చెప్పాను కదా, అబ్నార్మల్ ఫేషియల్ హెయిర్ అనమాట. కొంతమందికి ఇక్కడ మాత్రమే హెయిర్ వస్తుంది, కొంతమందికి ఇక్కడ గడ్డంలా, మగవాళ్ళకి గడ్డం వస్తుంది చూడండి, అట్లా చాలా ఎక్కువగా వస్తుందండి. ఇది అంతా పీసీఓడి ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. పిల్లలు పుడతారు, తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, ముందు ఉండదు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో చేంజెస్ అంతవరకు ఉంటాయి. తర్వాత ఒక మీనోఫేస్ స్టేజ్ వస్తుందండి. అంటే డేట్స్ మిస్సింగ్ అయ్యే టైము అలా కొంచెం మందికి వస్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా ఇది 35 అరౌండ్ ఆ టైంలో కూడా కొంతమందికి చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎర్లీగానే వచ్చేస్తుందండి. అసలు పీసీఓడి ప్రాబ్లము చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. తర్వాత దీంట్లో మనం ఫుడ్ ఏమేమంటే అవాయిడ్ చేయాలి. మెయిన్ పీసీఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు చాలామంది జంక్ ఫుడ్ ఎక్కువ తింటారండి. నేను చెప్పట్లేదు, మీకు తెలుస్తుంది. ఈ వీడియో చూసేటప్పుడు మీకే అర్థమవుద్ది, నేనేం తింటున్నాను, ఇది తినకూడదు అని మీరు లిస్ట్ చేసుకోండి. చూడండి మీరు ఏ రకమైన ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నా. మీకు రిఫైన్డ్ షుగర్ అండి, మనం వైట్ షుగర్ ఉంది కదా, అది ఎక్కువ వాడకూడదండి. పీసీఓడి ప్రాబ్లం ఉండి మాకు పిల్లలు కావాలి, మాకు పిల్లలు కావాలి, పీసీఓడి ప్రాబ్లమ్ని న్యాచురల్గా తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఎంత షుగర్ అవాయిడ్ చేస్తే అంత చాలా మంచిదండి. షుగర్ ప్లేస్లో ఆర్గానిక్ బెల్లం వాడేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతిదానికి షుగరే వాడాల్సినంత అవసరం ఏం లేదండి. ఆర్గానిక్ బెల్లం వాడుకోవచ్చు. కొంతమంది టీ తాగుతుంటారు. టీ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన ఫస్ట్ లిస్ట్లో ఉండేది టీ అండి. కెఫిన్, మన బాడీలో కెఫిన్ వస్తుందంటే ఆ కెఫిన్ వల్ల డిసడ్వాంటేజెస్ అంతే ఉంటాయండి. అది ఒక్క యాక్ట్ ఏంటంటే కెఫిన్ తాగడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి నరాలు అనేవి బాగా, అంటే ఏంటంటే ఎంత టెన్షన్ అయినా మూడ్ రిలీఫ్ చేసేస్తుంది ఆ టీ అనేది. సో దానివల్ల చాలామంది కాఫీ టీకి అడిక్ట్ అవుతున్నారండి. ఫస్ట్ అది తీసేయాలి. పీసీఓడి ప్రాబ్లంలో ఫస్ట్ కాఫీ టీ, దాని బదులు గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ న్యాచురల్ హెర్బ్స్ ఉంటాయి, తులసి, కొంచెం వాము, కొంచెం ఇది సోంపు ఉంటాయి కదా, అవి వేసుకొని హాట్ వాటర్లో నీట్గా ధనియాలు కొంచెం వేసుకొని, కొంచెం కషాయం టైప్లో అనమాట. కషాయం కాదు, అది కూడా గ్రీన్ టీ లాగే ఉంటుంది. సో అది యూస్ చేసుకోవచ్చు రీప్లేస్మెంట్. నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్
అంటే మెడిసిన్ కాదండి, దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. శాంతి క్రియేషన్స్.